వై నాట్ 175 వై నాట్ 175 అంటూ నిన్న మొన్నటి వరకు ఒకే పాట పాడిన ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జీలను టోకున మార్చేస్తూ ఉండటంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలోకి ఆ పార్టీలోని అగ్రనాయకులంతా దాదాపుగా వెళ్లిపోయారన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. తాజాగా అలాంటి పరిస్థితే గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి సైతం ఎదురైందని, దీంతో ఆయన అనుచర వర్గం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుందన్న ఓ ప్రచారం అయితే గుడివాడ నియోజకవర్గంలో కొనసాగుతోంది. గుడివాడ నుంచి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండల హనుమంతరావును ఎంపిక చేస్తున్నారంటూ గుడివాడ పురవీధుల్లో రాత్రికి రాత్రే భారీగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. దాంతో గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నానిపై నియోజకవర్గ బదిలీ వేటు పడిందని, దీంతో ఆయన మైలవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపనున్నారంటూ ఓ ప్రచారం అయితే వాడి వేడిగా ఊపందుకుంది. దీంతో ఈ వ్యవహారం కాస్త అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది అవుతోంది. దాంతో ఈ వ్యవహారంపై కొడాలి నాని అనుచర వర్గం తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయని, అలాంటి వేళ పార్టీ అగ్రనాయకత్వం ఆచితూచి అడుగు వేయాల్సి ఉందని, అంతేకాని ఇలా నిప్పు లేకుండా పొగ వచ్చినట్లు ఇలా పలు వార్తా కథనాలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయని, ఆ వెంటనే అవి ప్రజల్లోకి బలంగా దూసుకువెళ్తున్నాయని, దీంతో పార్టీలోని ప్రస్తుత ప్రజాప్రతినిధుల పరిస్థితులు దారుణంగా తయారవుతోందని, అలాంటి పరిస్థితుల్లో పార్టీలోని పెద్దలు ఆగమేఘాల మీద స్పందించి ఇవి పుకార్లు మాత్రమే, నమ్మవద్దు అంటూ ప్రెస్ మీట్ పెట్టి వివరించడమో లేదా మీడియా సాక్షిగా ప్రకటించడమో చేస్తే సరిపోతుందని, కానీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ఇలాంటివి ఏవి పట్టవన్నట్లుగా వ్యవహరిస్తోందని కొడాలి నాని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక తమ నాయకుడు వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారని, 5వ సారి కూడా ఆయన గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారంటూ పుకార్లు షికారు చేయడంతో ఈ అంశంపై ప్రశ్నిస్తున్న వారిని నీ అమ్మ మొగుడు చెప్పాడా అంటూ ప్రశ్నలు సంధిస్తున్న వారిపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు ఓ ప్రచారం అయితే గుడివాడ నియోజకవర్గంలో హాట్గా హీట్గా వైరల్ అవుతోంది. 2004లో టీడీపీ టికెట్పై తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన కొడాలి నాని 2009లో సైతం అదే పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 2012లో జగన్ పార్టీలోకి జంపు కొట్టి 2014లోనే కాదు 2019 ఎన్నికల్లో సైతం అదే పార్టీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక జగన్ తొలి కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని విధులు నిర్వర్తించారు. ఆ క్రమంలో ఆయన మీడియా ముందుకు వచ్చినా, ప్రెస్ మీట్ పెట్టినా బూతులు కాదు బండ బూతులు మాట్లాడేవారు. ఆ క్రమంలో ఆడు చెప్పాడా, వీడు చెప్పాడా, నీ అమ్మ మొగుడు చెప్పాడా అంటూ తన వాచలత్వాన్ని ప్రదర్శించేవారు. దీంతో బూత్ సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పేరు జనాల్లో ముద్రపడిపోయింది. ఇక ఆయన అనుచరగణం సైతం గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి మారుస్తున్నారంటూ మీడియాలో కథనాలను సైతం చూసి నీ అమ్మ మొగుడు చెప్పాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారన్న ఓ ప్రచారం సైతం నియోజకవర్గంలో కొనసాగుతోంది.